కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటారు. అలా కరివేపాకు కూడా చాలా మంచిదంటారు. రకరకాల వృక్షాలు మన ఆహారంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి, మన ఆరోగ్యానికి ఎంతో ఉపకారం చేస్తూ ఉంటాయి. అందులో కొత్తగా అందరూ కనుక్కుంటున్నది ఏంటంటే మునగ చెట్టు. మునగ చెట్టు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదని, అందులో రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయని, మునగ చెట్టు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈ మధ్య అందరూ తెలుసుకుంటున్నారు. ఇది కొత్త జ్ఞానము, కానీ అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ కొత్తగా దీని ప్రాముఖ్యతను తెలుసుకోవడం కొత్తగా మొదలైంది. మునగ చెట్టు లాభం ఏమిటి, ఆరోగ్యంలో దాని ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనకు ఒక అవకాశం దొరికింది. మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం అండి. మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు? ఎక్కడి నుంచి? అరుణ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎరగనపాలెం నుంచి వచ్చాము. మేము మునగాకు రైతులము. మునగాకు పండించి ఇలా పౌడర్ రూపం చేసి జనాలకు ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు ఈ మునగాకుల మీద ప్రత్యేకంగా దాన్నే మునగాకు రైతు అనడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి? అయితే నాకు హెల్త్ బాగలేనప్పుడు డాక్టరు ప్రకృతి వ్యవసాయం అని ఫుడ్ తీసుకోమన్నప్పుడు ఒక్కసారిగా నేను ఏం చూస్తే నాకేం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఏమి లేవు, అన్ని కెమికల్ ఫుడ్డే కదా. ఇందులో నాకు కనిపించిన వేపాకు, మునగాకు రెండు పౌడర్లు నేను పొద్దున్నే పరిగడుపున కొంచెం ఉండలు చేసుకొని తినటము. అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం మెరుగుపడటం నేను గమనించిన తర్వాత, మాకు వర్షాలు తక్కువ ఉంటాయి, వాటర్ తక్కువ ఉంటాయి. 800 అడుగులు వేస్తే కానీ బోర్ వాటర్ మాకు రాదు, నీళ్ళు తక్కువ. అలాంటి దానికి మునగాకులో ఔషధాలు ఎక్కువ, వాటర్ తక్కువ ఉండి మా పొలానికి ఇది కరెక్ట్ అని చెప్పేసి నేను ఇది వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ ఉన్న ఏరియాలో కూడా ఇది వేసుకుంటున్నాను. దీంట్లో ఎన్ని ఎకరాల్లో? ఫస్ట్ రోజు నేను 2 మొక్కలు పెట్టాను, తర్వాత 1 ఎకరా వేసాను, తర్వాత 5 ఎకరాలు వేసాను. ఇప్పుడు ప్రజెంట్ 30 ఎకరాలు సీడ్ అయిపోయింది. నెక్స్ట్ 103 ఎకరాలు ఉంది మొత్తం మా పొలము. భూ సర్వే జరుగుతూ ఉంది. అది సర్వే జరిగి రిజిస్ట్రేషన్స్ అయిపోతూ ఉంటే ఫెన్సింగ్ వేసుకుంటూ, కోతులు ఎక్కువ మాకు, ఫెన్సింగ్ వేసుకోవాలి, ట్రెన్సింగ్ చేసుకోవాలి, తర్వాత బావి దవ్వుకుంటూ 1 by 1 చేసుకుంటూ 100 acres నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఈ సంవత్సరం ఎప్పుడు మొదలు పెట్టారు? 2021 సార్. కరోనా ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. మీరు మొదటి వేసిన మొక్కలు ఇప్పుడు చేతికి అందుబాటుకు వచ్చాయా? అంటే ఇత్తనాలు కదా సార్, ఆకు కాబట్టి ఫస్ట్ 4 నెలల నుంచి నాది ఆకు వచ్చేసి ఆకు మీదే ప్రూనింగ్ చేశాను. ఒక 2 months తర్వాత ఒక 2-3 times ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్క గుబురుగా రావడానికి లీఫే. నేను లీఫే ఎందుకు చెప్తున్నాను, చాలా మందికి ఉన్న డౌట్ ఒకసారి క్లారిఫై చేస్తాను. లీఫే కదా, మా ఇంట్లో ఉంది కదా, అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది అంటారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజ్ ఈ నెలలో మునగాకు తిన్నారా సార్? తిన్న మునగాకు తిన్నారు. మ్యాక్సిమం ఇంకా మీలాంటి వాళ్ళు తిన, మా పల్లెటూరులో అయితే నాకు తెలిసి తినుండరు. నెల ఒక్కొక్కరు ఇంట్లో మునగ చెట్టు ఉంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే 100, ఒకళ్ళు అయితే సంవత్సరం అన్నారు, ఒకళ్ళు ఎప్పుడో తిన్నాం చిన్నప్పుడు అంటాం. నేను కొంతమందిని అడుగుతా ఉన్నాను, మునగ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కూడా రోజు ఈ మునగాకు ఎప్పుడు తిన్నారంటే, కాయలు అప్పుడప్పుడు సాంబార్లో వాడామని చెప్పారు కానీ మునగాకు తిన్నామని ఎవరు చెప్పలేదు. కాయలు కూడా మంచిదే, కానీ రోజు మనం తినలేము. రోజు మునగాకు కర్రీ తినాం, సాంబార్లో తింటాం, 4 కలిపి 2 చెట్లు 2 వేస్తాము. ఆ సాంబార్ కూడా ప్రత్యేకించి కొన్ని కుటుంబాలలో రోజు చేయటం అనేది ఉండదు. కానీ పౌడర్ రూపంలో అయితే ప్రతిరోజు ఒక 1/2 స్పూన్ తీసుకొని పొలానికి వెళ్ళినా ఎవరైనా, ప్రతి ఒక్కళ్ళు లేడీస్తో పని లేకుండా జెంట్స్ కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా ఒక గ్లాసు మజ్జిగలో కానీ అన్నిటిల్లో పరిగడుపున అయితే బెస్ట్. పరిగడుపున కొంచెం వేడి వాటర్ తాగేలాగా దీన్ని పౌడర్ని తయారు చేసాము. అది పౌడర్ కూడా నేను ఏం చెప్తున్నా అంటే, కాయలు వచ్చిన తర్వాత ఆకులో ఏం పోషకాలు ఉండవు. ఆకు కాయ తీసుకునేది, పూత వచ్చినప్పుడు పూత తీసుకునేది, పూత తర్వాత కాయ తీసుకునేది. అది ఆకులో అంత పోషకాలు ఉండవు. మేమేం చేస్తామంటే 40 రోజుల్లో కట్ చేస్తాం దాన్ని. ఆకు ఎప్పుడైతే రెడీ అయింది ఇంకా ప్రొడక్షన్ రావాలనేది ఆపము, అందులో అప్పుడే దాన్ని కట్ చేస్తాము. అది కూడా మధ్యాహ్నం ఎప్పుడంటే ఎప్పుడే కట్ చేయము. ఉదయం 5-5:30 టైంలో వెళ్తాము, 9 కల్లా క్లోజ్ చేస్తాము. 9 కల్లా క్లోజ్. ఆకులు ముందర 40 రోజుల ఆకు కట్ చేస్తాం. లాస్ట్ ఏమన్నా వర్షం పడి ఏదన్నా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఒక 10 రోజులు అటు ఇటు, కానీ 50 రోజులు అయితే అసలు దాటనేమో, పూత అయితే అసలు రానేమో. పూత వచ్చిందంటే ఆకులు యాల్వేస్ పూత తీసుకున్నట్టే, అది గమనించాలి ప్రతి ఒక్కరు. మళ్ళీ మునగాకంటే అరుణ గారు చెప్పారు కదా, మనకేమి యూజ్ లేదని అనొద్దు. అట్లా ఆకును తీసుకునే విధానం ఉంటుంది. పరిగడుపున తీసుకున్న ఆకు ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. అంటే మీరు 40 రోజుల్లో దాన్ని కత్తిరించాక కోసాక ఎండబెడతారా? ఉదయాన్నే తెల్లవారుజామున 5ంటికి వెళ్ళి 8-9 దాన్ని క్లోజ్ చేసేసి తీసుకొస్తాము. మేము పొలంలో జీవామృతము, దశపర్ణి కషాయము, తర్వాత పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాం. దాని తాలూకా డస్ట్, తర్వాత వెహికల్స్ వెళ్ళిన డస్ట్, గాలి డస్ట్ అంతా ఉండి ఆకుల మీద దాన్ని ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో కడిగి, ఒక గంపలు ఉంటాయి కదా, పూర్వం గంపలు కానీ ఏదైనా ఒక వడబోసేసి దాన్ని పక్కన పెట్టేసి జల్లెడ లాంటిది పెట్టేసి టిఫిన్ చేసేసరికి అది ఆరిపోతాయి. ఉదయం వెళ్ళిపోతాం కదా, ఇంకా టైం అవుతుంది. ఆ టిఫిన్ చేసే టైంలో ఇదంతా వాటర్ వడిపోయిన తర్వాత దాన్ని సోలార్ డ్రైయర్లో ఎండబెడతాం. సోలార్ డ్రైయర్లో 40 డిగ్రీలు ఎండుతుంది ఎండ.
ఎన్ని రోజులు పడుతుంది? 4-5 అవర్స్లో అయిపోతుంది. ఇంకా ఆ 4-5 అవర్స్ పెట్టడం ఒక 1 అవర్ దాన్ని తిరగేసుకుంటూ 4-5 అవర్స్లో తీస్తే గ్రీన్గా దాంట్లో ఉన్న వాల్యూస్ బతుకుతాయి సార్. మళ్ళీ ఈ రోజు పెట్టి రేపు తీసామనుకోండి ఒక 12 అవర్స్ అట్లా అయిందనుకో మళ్ళీ అందులో ఉన్న పోషకాలు తగ్గిపోతుంది, కలర్ చేంజ్ వస్తే తినడానికి కానీ రుచి ఉండదు. పర్టికులర్గా ఆ టైంలో తీసి నాకే రుచి ఉంటుంది. 4 గంటలు 5 గంటల్లో డ్రై తీసేయాలి సార్. తీసేసాక దాన్ని ఇంకా దాన్ని ఒక కవర్ బ్యాగ్ లో స్టోరేజ్ చేస్తాము. అప్పుడు మీరే సపోజ్ 10 కిలోలు కావాలి, ఒక 5 కిలోలు కావాలి, ఎవరైనా ఆర్డర్ ఉన్న రోజు దాన్ని పౌడర్ చేస్తాం. ముందే పౌడర్ చేయము, పౌడర్ చేసి దానికి టైం స్టార్ట్. ఈ ఆకు అయితే 2 సంవత్సరాల వరకే నిలువ ఉంటుంది. ప్రజెంట్ అంత పరిస్థితి రాలేదు, 2-3 నెలల్లో దాన్ని సేల్ చేసేస్తా ఉన్నాము. ఇలా మునగాకు తీసుకునే పద్ధతి ఇది. ఉదయం తీసుకున్న పౌడర్ ఔషధం లాగా పనిచేస్తుంది. తర్వాత ఫుడ్లో తీసుకున్నది ఒక ప్రోటీన్, కొంచెం మినరల్స్ ఇట్లా ఉపయోగపడుతుంది, పోషకాహారంగా ఉపయోగపడుతుంది. పరిగడుపుని తీసుకున్నది ఔషధం లాగా ప్రతిరోజు తీసుకోవాలి సార్. ప్రతిరోజు తీసుకుంటే ఒక మల్టీవిటమిన్ లాగా తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా అన్ని రకాలు తింటే వచ్చేది ఒక మునగాకులో వస్తుంది. కానీ మునగాకు కూర రోజు తినాలంటే రుచిగా ఉండదు. పప్పు కానీ ఏదైనా రోజు మునగాకే అంటారు. కానీ పౌడర్ తీసుకుంటే అది ఒకటి ఆకు ఇంత తీసుకుంటే గప్పిడి ఆకు తినాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే పౌడర్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఒక 1/2 స్పూన్ కదా తాగేద్దాం అన్నట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరు తాగితే ముసలోళ్ళకి ఆర్థరైటిస్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, అన్ని రోగాలు సార్. ఇది అని చెప్పడానికి లేదు. మునగాకు అనేది 300 రోగాలకి ఔషధంగా పనిచేస్తుంది. దాన్ని తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. మొక్కలు వచ్చి కాయలు కాసి పూత దాచిన దాంట్లో వాల్యూస్ ఉండవు. తర్వాత అది 60-50 రోజులు మినిమం ఫస్ట్ ఖరాబ్ అయితే 40 రోజుల్లో తీసుకుంటేనే దాంట్లో వాల్యూస్ ఉంటుంది. పొద్దున్నే తీసుకుంటేనే వాల్యూస్ ఔషధం లాగా ఉంటుంది. కట్ చేయటం కూడా ఉదయాన్నే కట్ చేయాలి. ఆరబెట్టడం కూడా 40-30 డిగ్రీలలో ఆరబెట్టాలి. అది 3-4 అవర్స్లో దాన్ని తీసేసి స్టోరేజ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు దాన్ని పౌడర్ చేసుకొని వాడితే మంచి పోషకాహారంగా ఉంటుంది. ఇదంతా మీరు మార్కెటింగ్ ఎలా చేస్తుంటారు? ప్రజెంట్ అయితే ఇట్లా నోటి ద్వారా ఇట్లా వీడియోస్ ద్వారా ఇట్లనే వెళ్తూ ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలని మా బాబు బీటెక్ అయిపోయింది, తను జాబ్ చేయకుండా ఈ విధానంలోకి వచ్చినారు. ఆయన ఎక్స్పోర్ట్గా రకరకాలుగా సూపర్ మార్కెట్లో కొంతమంది డాక్టర్లకు వాళ్ళు చూస్తున్నారు. డాక్టర్లు కానీ కలిసినప్పుడు బ్లడ్ టెస్ట్ అని అది చూపించమన్నారు. ఆల్రెడీ మాకైతే కన్ఫర్మ్ నో డౌట్, కాకపోతే ల్యాబ్ టెస్ట్ కావాలి కదని పోషకాలన్నీ టెస్ట్ చేయడం, ఇందులో పోషకాలు ఎన్ని ఉన్నాయి, అది సూక్ష్మ పోషకాలు అన్ని ఎలా ఉన్నాయి అనేది బెంగళూరు ఒక ల్యాబ్ పంపించాం. అది 40 డేస్లో వస్తుందని చెప్పారు. అది వచ్చినప్పుడు బాబు కొంచెం ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే డాక్టర్లు ఇక్కడే, నాకైతే ఈ ఆంధ్ర, తెలంగాణ, చెన్నై ఇక్కడే ఇవ్వాలి. మనం తయారు చేసింది మళ్ళీ అమెరికా పోయి అక్కడ పేటెంట్ తీసుకుని వాళ్ళు టాబ్లెట్లు ఇస్తే మనం మింగే పరిస్థితికి వద్దు. ఇక్కడే మనం పౌడర్ తినాలనేది మా ఉద్దేశం. జనాలు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ వరకు వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. అందరూ ప్రపంచంలో అందరికీ దొరికితే మంచిది. దీంతో పాటు మీరు ఇంకా వేప పొడి ఇలాంటివి కూడా పెట్టారు, వాటి గురించి కూడా చెప్తారా? ఈ మునగాకులు అంతర్ పంటగా క్యారెట్, బీట్రూట్, తర్వాత పునర్నవ్వు వచ్చింది సార్ బాగా. కానీ పునర్నవ్వులో కూడా చాలా ఔషధాలు ఉంటాయి. దీన్ని తీసి పడేస్తూ ఉంటారు. మా పొలంలో ఇది పడుతుంది. దీన్ని కూడా పునర్నవ్వ షుగర్ మీద, తర్వాత కిడ్నీ స్టోన్ మీద పునర్నవ్వ ఉపయోగపడుతుంది. మీరు యూజ్ చేసి కూడా చూడొచ్చు. మునగాకు ఇది ఉదయం కట్ చేస్తాం కదా, 3-4 అవర్స్లో అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా ఈ తెల్ల గల్జేరు పునర్నవ్వని తీసుకొని పెట్టేస్తాం. పొలంలో పనికి వస్తుంది కదా, ఇది ఒకటి, ఉత్తరేణి ఆకు ఒకటి, కొండపిండి ఆకు ఒకటి, ఇది పొలంలో వచ్చే ఆకులు. వాటిని కూడా ఇష్టంగా ఇది కలుపు అని పడేయకుండా వాటిని కూడా, తర్వాత క్యారెట్, బీట్రూట్, లెమన్ పౌడర్, కోల్డ్ పల్వరైజర్స్ అని ఉంది. అది మినిమం హీట్ తోటి పౌడర్ అవుతుంది. 80 ml. ఇది ఫేస్ పౌడర్ అంతా స్మూత్ గా ఉంటుంది సార్, చాలా స్మూత్ గా వస్తుంది. ఇది మీరు చూడండి క్వాలిటీ కూడా ఒకసారి. ఇది చాలా స్మూత్ గా, అంటే వాటర్లో వేసుకుని ప్రతిదీ ఉసిరికాయ పౌడర్ కానీ, లెమన్ పౌడర్ కానీ, ఈ ఉత్తరేణి పౌడర్ కానీ, ఇవన్నీ ఏదైనా తాగినప్పుడు వాటర్లో అలా లెమన్ పిండుకుంటే అలా స్మూత్ గా తాగటానికి వీలుగా ఉండాలి. తర్వాత పప్పులో వేసుకునేటప్పుడు ఒక్కోసారి పులుపు తక్కువైతే మళ్ళీ చింతపండు అవి పెట్టుకోవాలి. అది కరెక్ట్ కాదని చెప్పి మేము ఇది పాలకూర పౌడరు, చుక్కకూర పౌడర్, పులుపుకి ఎక్కువ చుక్కకూర, గోంగూర పౌడర్ ఇస్తాము. పులుపు తక్కువైనప్పుడు ఈ పౌడర్ రెస్టారెంట్లో కానీ, హోటల్స్ కానీ ఎవరికైనా ఇది వాడితే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. చుక్కకూరలో, గోంగూరలో మంచి పోషకాలు ఉంటాయి కదా. మళ్ళీ చింతపండు కలపకుండా తొందరగా తక్కువైనమ్మటే వేసుకునేలాగా డిజైన్ మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఖరీదు ఎంత అండి మునగాకు? ఇదైతే 250 గ్రామ్ 250 రూపీస్ సార్. ఒక పర్సన్ 1 month వస్తుంది. ఇది చాలా ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక కుటుంబానికి సరిపడా ఒక కిలో అయితే 1000 రూపాయలు నలుగురు మనుషులకు వస్తుంది. ఈవెన్ ముసలోళ్ళు, పిల్లలు అందరూ వాడచ్చు. ఒక 1000 రూపాయలు అయితే
ఒక కుటుంబానికి సరిపడా వస్తుంది. Yeah. దీన్ని ప్రాసెస్ చేసుకున్న విధానం తేడా ఉంది కాబట్టి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా తేడా ఉంటాయి. ఇలా తీసుకున్న ఆకులోనే ఈ పోషకాలు ఉంటాయి. చాలా మంది మునగాకు అంటే చీ అంటున్నారు, ఎందుకంటే కొమ్మలు అన్ని యాడ్ చేసి కడగకుండా చేదుగా, అది మునగాకంటే చేదు లాగుంది. నేనైతే ఉత్తదే తినేసుకుంటా ఉంటాను. మజ్జిగలో కలిపి తాగుతున్నాం అంటే ఇంకా అర్థం చేసుకునేది. తర్వాత ప్రతి వంటలు అయిపోయిన తర్వాత దీన్ని వాడితే చాలా రుచి ఉంటుంది. కొత్తిమీర ప్లేస్లో వేస్తాం ఇది. అదే స్టెమ్స్ కలిసి వేరే విధంగా తయారు చేసిన ఆకు అంత రుచిగా ఉండదు. ఎవరు తయారు చేసినా కూడా దయచేసి మునగాకంటే చీ అనేలాగా కాకుండా ఓన్లీ 10:1 10 కేజీల ఆకు అయితే 1 కేజీ పౌడర్ వచ్చేలాగా మీరు కానీ అడగండి మీ మునగాకు ఇచ్చే వాళ్ళని. ఇలాంటి ఆకును ఒకసారి చూసిన తర్వాత మీరు మునగాకు కూడా చాలా రుచి ఉంటుందని అర్థం చేసుకుంటారు. సో అరుణ్ గారు వారి పొలంలో మునగాకుతోటి పాటు ఇతర అంతర పంటలుగా వచ్చే వాటి అన్నిటిని కూడా పొడిగా చేసి సులభంగా తీసుకునే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఎంటర్ప్రైజ్ని చేశారు. వారి అబ్బాయి కూడా ఈ ఎజెండాలో భవిష్యత్తులో ఎక్కువ బాధ్యత తీసుకుని దీన్ని ముందర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.